నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. సీనియర్ నేతగా జనంలో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తారని అభిప్రాయం ఉంది. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. నమ్మిన సిద్ధాంతాలని ఆచరణలో పెట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయని నాయకుడు. హంగు ఆర్భాటం లేకుండా సామాన్యుడి మాదిరిగానే ఉంటూ ఎమ్మెల్యేగా గెలుపొందిన వనమాడి వెంకటేశ్వరరావు గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్ లో తెలుసుకుందాం. వనమాడి వెంకటేశ్వరరావు 1963 తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో జన్మించారు. ఆయన 10వ తరగతి వరకు చదువుకున్నాడు. వనమాడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పల్లెంరాజుపై 4506 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణ చేతిలో 33,446 ఓట్ల తేడాతో మొదటిసారి ఓడిపోయారు. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో 18,641 ఓట్ల తేడాతో రెండోసారి ఓటమి చవిచూశారు. 2 సార్లు ఓడిపోయినా ఆయన ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతూ తరచూ ప్రజలతోనే ఉంటూ వచ్చారు. ఓడిపోయిన ప్రత్యర్థి పార్టీ నేత తప్పులను నిరంతరం ప్రశ్నిస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై 24,259 ఓట్ల మెజారిటీతో రెండోసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాను పడిన కష్టానికి ప్రజలు ఫలితం చూపించారని ఆనందించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభంజనంలో ప్రత్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో 14,111 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కాకినాడ సిటీ నుంచి పోటీ చేసి ద్వారంపూడిపై 57,572 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా కాకినాడ పర్యటనలో తన పవర్ ఏంటో చూపించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్రమ రేషన్ బియ్యం యథేచ్ఛగా షిప్ నుంచి తరలిపోతుంటే ఏం చేస్తున్నారని జిల్లా అధికారులు కోర్టు అధికారులను ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై సీరియస్ అయ్యారు. మీరు సరిగ్గా ఉంటే రైస్ ఎలా వస్తుంది, మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా, అందుకేనా మనం పోరాటం చేసింది అంటూ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నౌకలో ఉన్న 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంలో వనమాడి వెంకటేశ్వరరావుకు పవన్ కళ్యాణ్ చురకలంటించారు. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూత మీడియా.